కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. బీఆర్ఎస్ కూటమికి కేతన్పల్లి మున్సిపల్ పీఠం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. చైర్పర్సన్ అభ్యర్థిగా గొడెసెల సంధ్యారాణి పేరును బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా మిట్టపల్లి సరిత పేరును ప్రకటించింది సిపిఆర్. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ అలాగే ముగ్గురు కౌన్సిలర్స్ దూరంగా ఉన్నారు. కౌన్సిల్ హాల్ కు 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ కౌన్సిలర్స్ చేరుకున్నారు. కౌన్సిలర్స్ వెంట మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు బీఆర్ఎస్ అబ్జర్వర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు కేతన్పల్లి నుండి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ స్టార్ట్ అయిందా? ఓటింగ్ స్టార్ట్ అయిందా? ఎగ్జాక్ట్లీ కేతన్పల్లి క్లైమాక్స్ చేరింది. కేతన్పల్లి మున్సిపాలిటీ దాదాపు 50 రోజుల గడువుకు తెరబడబోతుంది. మరికొద్దిసేపట్లో మరో 10 నిమిషాల్లో ఎన్నిక ప్రశాంతంగా కొనసాగబోతుంది. ఏదైతే కోరంకు సంబంధించి ఇప్పటికే 22 ఓట్లకు సంబంధించి 22 కౌన్సిలర్లకు సంబంధించి 14 మంది, బీఆర్ఎస్ 10 మంది, సిపిఐ 4 కౌన్సిలర్లు, మొత్తం 14 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు కౌన్సిల్ హాల్లోకి. కౌన్సిల్ హాల్లో మరికొద్దిసేపట్లో ఎన్నిక జరగబోతుంది. ఎన్నికకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌన్సిల్ హాల్ బయట కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ అంటే కెమెరా అబ్జర్వేషన్లో, మొత్తం కెమెరా అబ్జర్వేషన్లో వెబ్ కాస్టింగ్ జరగబోతుంది. వెబ్ కాస్టింగ్కి సంబంధించిన ఎన్నిక ప్రాసెస్ జరగబోతుంది. ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు అయితే లోపలికి చేరుకున్నారు. కానీ ట్విస్ట్ కాంగ్రెస్ నుండి కనిపిస్తుంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు పూర్తిగా ఎన్నికకు దూరంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 గంటల 30 నిమిషాల వరకు కౌన్సిల్ హాల్లోకి కౌన్సిలర్లు చేరుకోవాలి. కానీ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎవరూ రాలేదు. కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటుగా కేతన్పల్లి నుంచి విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి కూడా కౌన్సిల్ హాల్కి చేరుకోలేదు. దీంతో 8 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లోకి చేరుకోని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్స్ అఫీషియోకు సంబంధించి నిన్ననే క్లారిటీ వచ్చేసింది. ఎక్స్ అఫీషియోకు సంబంధించిన ఓట్లు వినియోగించుకునేందుకు ఇటు మంత్రి వివేక్, అటు పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్న గడ్డం వంశీ దూరంగా ఉన్నారు. ఈ సీన్తో పూర్తిగా కాంగ్రెస్ చేతుల నుండి కేతన్పల్లి మున్సిపాలిటీ చేజారిపోయినట్టుగానే క్లారిటీ వస్తుంది. ఇది ప్రజాస్వామ్య గెలుపంటూ ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రకటించారు. ఇదేదో ఫిబ్రవరి 16న చేసి ఉంటే ఇంత హంగామా, ఇంత క్రియేషన్, ఇంత గొడవలు, ఆందోళనలు జరిగి ఉండేవి కాదు, జైళ్ళ వరకు సీన్ వెళ్ళేది కాదు అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇక్కడ పూర్తిగా కబంధ హస్తాల్లోకి తీసుకొని పోలీస్ పహారా మధ్య, పోలీసుల మధ్య, పోలీసు రాజ్యాంగం మధ్య ఎన్నికను జరిగేలాగా చూశారు. కానీ చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. చూడాలి మరికొద్ది సేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరో కాబోతున్నారో తెలియబోతుంది. ఇప్పటికైతే పూర్తిగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్కి సంబంధించిన గొడిసెల సంధ్యారాణి చైర్మన్గా, సిపిఐకి సంబంధించిన అనిత అనే 22వ వార్డు నుంచి గెలిచిన కౌన్సిలర్ను వైస్ చైర్మన్గా ఎన్నిక కాబోతున్నారు. చైర్మన్కు ఎంతమంది మద్దతు తెలుపుతారు, వైస్ చైర్మన్కి ఎంతమంది మద్దతు తెలుపుతారో చూడాల్సింది. లోపల మొత్తం బీఆర్ఎస్కి సంబంధించిన కూటమి కౌన్సిలర్లే ఉన్న నేపథ్యంలో 14 మంది పూర్తిగా మద్దతు తెలిపే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్, సిపిఐలు కలిసి కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునే ఛాన్స్ అయితే పూర్తిగా కనిపిస్తున్నారు.